మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసులో చాలా మంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లను వాడుతూ ఉంటారు. అలాగే మోకాలికి నీ క్యాప్ను ధరిస్తూ ఉంటారు. ఇంకా ఫిజియోథెరపీ అని, తైల మర్దనాలని అనేక మార్గాల్ని ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరైతే మోకాల నుంచి నీరు కూడా తీయించుకుంటూ ఉంటారు. అసలు ఈ చికిత్సలతో నిజంగా మోకాల నొప్పులు తగ్గుతాయా? మోకాల నొప్పులు బాధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పుల్ని తట్టుకునేందుకు తరచూ పెయిన్ కిల్లర్లను వాడొచ్చా? ఏ పెయిన్ కిల్లర్ అన్నా పెయిన్ని తగ్గిస్తుంది కానీ ప్రాబ్లమ్ని కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా ఎంత పవర్ఫుల్ అయినా ఒక రోజులో ఒక పూటకి పనిచేస్తుంది. అందుకే 2 ట్యాబ్లెట్స్ వాడతారు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అని. కొన్ని గంటలు మాత్రమే నొప్పిని తగ్గించగలదే తప్ప ప్రాబ్లమ్ని కాదు. సో నొప్పి ట్యాబ్లెట్లు ఎక్కువ కాలం వాడటం అనేది మంచిది కాదండి. ఎంతకాలం వాడుతున్నారు, చేస్తేనే నొప్పి తగ్గుతుందా అంటే ఏదో లోపం ఉంది, దాన్ని సరి చేసుకోవడానికే చూడాలి తప్ప తరచూ అడపాదడపనే పెయిన్ కిల్లర్ వాడుతా నాకు బాగానే ఉంటుంది అని ఎంతకాలం వాడినా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాం, ఎసిడిటీ ఇలా మొదలవుతుంది. అలాగే ఎక్కువ కాలం వాడితే పేగు కూడా కన్నం పడే అవకాశం కూడా ఉంటుంది. రెండోది బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా దీర్ఘకాలంగా లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ 2 పోయిన తర్వాత దానికి మీరు ఎమర్జెన్సీలో ల్యాండ్ అవ్వచ్చు. గ్యాస్ట్రైటిస్ వల్ల చాలామందికి హార్ట్ అటాక్ అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ అంత డేంజరస్గా కూడా పనిచేస్తాయి. మోకాలికి నీ క్యాప్ ధరిస్తే నొప్పులు తగ్గుతాయా? నీ క్యాప్ అంటే జస్ట్ క్లాత్ లైక్ థింగ్. అది వేసుకోగానే ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుందండి. మోకాలికి ఏదో ఉంది, జాగ్రత్తగా ఉంటాను, లేకపోతే కొంచెం స్టిఫ్నెస్ ఇస్తుంది, మోకాలు నాకు స్టేబుల్గా ఉంది అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే పైన కిందన వాపులు వస్తూ ఉంటాయి, దానివల్ల మంట వస్తూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. దీన్ని వేసుకుంటే నాకు పడట్లేదండి అంటారు. వేసుకోకపోవడం వల్ల కూడా నష్టం అయితే ఏమీ లేదండి. మోర్ ఆఫ్ సైకలాజికల్. వేసుకున్నంత మాత్రం వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళు నడిచేటప్పుడు నాకు బాగుందండి అనిపిస్తుంది. సో ఇట్స్ ఎ బెటర్ ట్రీట్మెంటే అంటాం. నీ బ్రేసెస్ అంటాం. మోకాళ్ళు వంకర పోతున్నాయండి, దాన్ని తగ్గించడానికి అంటే యంగ్ ఏజ్లో, మిడిల్ ఏజ్లో తగ్గించడానికి నీ బ్రేసెస్ వాడతాం. అంటే యాంగిల్ పెరగకుండా కొంచెం కాపాడటానికి అండ్ నడక ఆగకుండా ఉండటానికి కూడా ఈ నీ బ్రేసెస్ సహకరిస్తూ ఉంటాయి. సో ప్రతిసారి మోకాళ్ళు అరిగిపోతున్నాయి అన్నదానికి నీ క్యాప్స్ వేసుకుంటే తగ్గిపోతాయి అన్నది అపోహ. సో నీ క్యాప్స్ వేసుకోవడం వల్ల నష్టం లేదు, లాభం అంటే మీరు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇబ్బంది లేదు, నాకు బాగుంది అన్న వాళ్ళకి చాలా మంచిదేనండి. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నప్పుడు వ్యాయామం చేయొచ్చా, చేయకూడదా? మోకాళ్ళ నొప్పులు అనేది తాత్కాలికం కాదు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ అరుగుదల, మోకాళ్ళ నొప్పులు పెరుగుతూ ఉంటాయి. ఒక నెల ఇబ్బంది పెడితే ఒక నెల ఇబ్బంది లేకుండా ఉంటారు. అలా అని నడక మానేస్తే మళ్ళీ ఎప్పుడు నడవరు. నడక వ్యాయామం, చాలామంది ఫిజియోథెరపీ అంటే వాకింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ నడిస్తే మోకాళ్ళు ఎక్కువ అరిగిపోవండి. నడవకుండా ఉంటేనే ఎక్కువ అరిగే అవకాశాలు ఉంటాయి. చాలామందికి తెలియదు. మన పూర్వీకులు చూసుకున్నామంటే, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరిని చూసుకున్నామంటే మనకన్నా ఎక్కువ నడిచారు. వాళ్ళు మోకాళ్ళ నొప్పులు 70-80 వరకు చెప్పేవారు కాదు, కింద కూర్చొని లేచేవారు. ఇప్పుడున్న కాలంలో మోకాళ్ళ నొప్పులు అనేది 50-60లో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే జీవనశైలి మార్పు, మనకు నడక తగ్గిపోయింది. ముఖ్యంగా లేడీస్లో 10 సంవత్సరాల ముందు చూస్తాం మగవాళ్ళ కన్నా. ఎందుకంటే ఎక్కువగా ఇంటి పట్టున ఉంటారు, వాకింగ్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇండియన్ లేడీస్లో యూజువల్గా వెయిట్ గెయిన్ ఉంటుంది. దీనివల్ల మోకాళ్ళ మీద భారం పడి తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. నడుస్తూ ఉంటే యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది, కండరాలు ఫ్రీ అవుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కండబలం ఉంటుంది, మోకాళ్ళ మీద లోడ్ తగ్గుతూ ఉంటుంది, వెయిట్ పెరగకుండా ఉంటాం. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కొద్దు అని చెప్తాం. ఎందుకంటే కింద కూర్చోవడానికి మోకాలు ఒక్కటే కాదండి, నడుము కూడా సహకరించాలి. కూర్చుండిపోతారు చాలామంది, కానీ లేచేటప్పుడు సపోర్ట్ తీసుకొని పాకుతూ లేస్తూ ఉంటారు. దీనివల్ల నడుము కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, దానివల్ల ఫ్రాక్చర్. అందుకే తర్వాత మోకాలు ఎక్కువ అరిగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పనులు చేస్తే తొందరగా అరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి వద్దంటాం. అంతేగాని నడక ఎప్పుడు మానద్దండి.
మోకాళ్ళ నొప్పులకు కాపడం పెట్టడం మంచిదేనా? ఏదైనా దెబ్బ తగిలినప్పుడు స్ప్రెయిన్ అయినప్పుడు మనకి ఏంటంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, అక్కడ వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు ఆపోజిట్ టెంపరేచర్ ఐస్ ప్యాక్స్ పెట్టామండి అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గించి ఆ బ్లడ్ కూల్ అవ్వకుండా మనకి నొప్పి తగ్గే అవకాశం ఉంది, స్వెల్లింగ్ తగ్గే అవకాశం ఉంది. అలాంటప్పుడు కోల్డ్ కావాలి. చాలా వరకు చాలామంది దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు హాట్ ప్యాక్స్ బాగానే పనిచేస్తాయండి. మోస్ట్ ప్యాక్స్ అంటాం, ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి. మోకాళ్ళ నొప్పులు కొంతమందికి కోల్డ్ ప్యాక్స్ పెట్టుకుంటే బాగుంటుంది. శరీరం మీకు ఏది అనిపిస్తే అది పెట్టుకోవచ్చండి, కానీ సైంటిఫిక్గా ఏంటంటే ఆపరేషన్ తర్వాత కోల్డ్ ప్యాక్స్ అంటాం, ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా కావాలి, ఎక్కువగా అనిపిస్తుంది, చాలా వేడిగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళని కూల్ చేయాలి. క్రానిక్ పెయిన్స్ ఉన్నప్పుడు హాట్ ప్యాక్స్ బాగానే పనిచేస్తాయండి. హాట్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల నష్టం లేదు. ఫిజియోథెరపీ, తైల మర్దనలతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? ఫిజియోథెరపీ చేసుకున్న మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి కాదండి. ఫిజియోథెరపీ ఎందుకంటే ఉన్న కండరంలో బలాన్ని పోకుండా ఎక్సర్సైజ్ చెప్పడం, తర్వాత మీ కాల్ స్టెబిలిటీ ఇవ్వటం, నడవటానికి వీలుగా చేయటమే ఫిజియోథెరపీ పని. దీనివల్ల చేస్తే మోకాళ్ళ మీద మీ కండబలం బాగుందంటే బోన్స్ మీద ఉన్న లోడ్ తగ్గుతుంది, నడకలో కుదురుంటుంది, ఉన్న బలం కూడా కాపాడుకోవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల నడవకపోతే కండరాలు వీక్ అయిపోయి ఇంకా మీరు కోలుకోని స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. అందుకే ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అంటే ఏమీ కాదండి, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అన్నది ఖచ్చితంగా ఎప్పుడూ చేస్తేనే మంచిదండి. అలాంటి మోకాళ్ళు అరిగిపోవడం తగ్గదండి. ఇలా చేయకపోతే ఇంకా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అలా మర్దనాలు చేస్తే కొంతకాలం బాగానే ఉంటుంది, కొంత సమయంలో. అది ఎందుకంటే టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. మీకు జెల్స్ వల్ల అవనివ్వండి, ఏదైనా ఆయిల్ వల్ల అవనివ్వండి. అలా అని రిపీటెడ్గా రుద్దటం, ఎక్కువ ప్రెషర్ పెట్టడం మంచిది కాదండి, ఎందుకంటే కండరాలు గట్టిపడిపోతే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. మోకాళ్ళ నుంచి నీరు తీయటం, ఆకుపసలను పట్టించటం వల్ల నొప్పులు తగ్గుతాయా? స్వెల్లింగ్ అంటాం, సైనవైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే స్వెల్లింగ్స్ ఉంటాయి. నీరు తీసి పరీక్ష పంపిస్తాం, దానివల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, యూరిక్ యాసిడ్ ఏమైనా ఉందా, లేకపోతే ఏ కారణం చేత ఈ స్వెల్లింగ్ తగ్గట్లేదు అన్న దానికి ల్యాబ్కి పంపిస్తే ఒక నిర్ధారణ వస్తుంది. ఇప్పుడు కాలంలో ఏంటంటే మోకాళ్ళ నొప్పి వచ్చిందండి, మా డాక్టర్ ఇంజెక్షన్లో నీరు తీసేసి ఇంజెక్షన్ ఇచ్చారు అని అంటాం. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కామన్గా ఇస్తూ ఉంటాం మోకాళ్ళలో. ఇచ్చినంత మాత్రం తగ్గిపోతుందా కాదు, తాత్కాలికంగా మీకు ఉపశమనం రావచ్చు, కానీ పర్మనెంట్గా మంచిది కాదండి. ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సరైన వైద్యం సలహా లేకుండా మోకాల్లో ఏది గుచ్చినా మంచిది కాదు, జాయింట్లోకి ఏది బయట నుంచి వెళ్ళినా మంచిది కాదు. స్వెల్లింగ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు స్వెల్లింగ్ తగ్గితే ఆ ఒత్తిడి తగ్గడం వల్ల పెయిన్ చాలామందికి తగ్గుతుంది. అది కూడా ఒక సిగ్నిఫికెంట్ స్వెల్లింగ్ ఉంటేనే. ఈ జెల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం మోకాల్లో. ఇది కూడా టెంపరీ అనండి, కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. ఖచ్చితంగా అందరికీ పనిచేయాలని లేదు. మళ్ళీ అరిగిపోయిన కార్టిలేజ్ మళ్ళీ తిరిగి వస్తుందంటే అది అపోహేనండి. అరుగుదల అన్నది జీవితంలో జరిగే ప్రక్రియ. అంటే ముసలితనం రావాలా, అరుగుదల కూడా పెరుగుతుంది. కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. అలా అని దాన్ని ఏది రీప్లేస్ చేసే మెడిసిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమీ లేవు. ఇంజెక్షన్స్ తరచూ తీసుకోవడం కూడా మంచిది కాదండి. మోకాళ్లలో కీలు అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసం డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెయిన్ కిల్లర్లను వాడుకోవాలి. ఇక ఫిజియోథెరపీ, మర్దనాలు, నీ క్యాప్ వంటి వాటితో కొంతవరకు ఫలితం ఉంటుంది. నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, మోకీలు పూర్తిగా అరిగిపోయినప్పుడు మోకీలు మార్పిడికి వెళ్లడమే అన్ని విధాలా మేలు.